నెక్కు క్యాన్వాస్ పెట్టేసి అనేది ఐరన్ అనేది చేసుకోవాలి. అసలైన పార్ట్ లైనింగ్ పార్ట్ అనేది ఒక దాని మీద ఇలా అనేది క్లాత్ పక్కకు జరగకుండా పై కుట్టు అనేది వేసుకోవాలి. హ్యాండ్స్కి అనేది ఇట్లా అనేది కుట్టు వేసేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని అనేది ఇలా అనేది తిప్పుకోవాలి. మొత్తానికి అయితే కనుక డ్రెస్ అయితే కనుక రెడీ అయిపోయింది. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేసి కామెంట్ చేయండి. ఇదైతే కనుక చీరలోకి వచ్చిన జాకెట్ క్లాత్. ఈ క్లాత్ అనేది జాకెట్ అయితే కుట్టట్లేదు, ఇంకా దీన్ని అనేది పక్కన ఎందుకు పడేయడము అనేసి అనిపించేసింది. ఈ క్లాత్ని చూస్తానే నాకు ఒక ఐడియా అనేది అలా వచ్చేసింది. ఐడియా ఏంటంటే చూడండి, నా ఓని ఈ జాకెట్ క్లాత్ ఒకేలాగా ఉంది. నేను ఈ ఓని అనేది చీరతో అనేది రెడీ చేసుకున్నానండి. ఓని తీసుకంగా 2 మీటర్లన్నర అనేది క్లాత్ మిగిలేసింది. ఇంకా దాన్ని అనేది నేను పక్కన పెట్టేసుకుంటుని ఇది ఇప్పుడు ఈ 2 కలిపేసి ఒక మంచి డ్రెస్ కుట్టేద్దాం పాపకు అనేసి అనుకున్నాను. ముందుగా పాపకు సరిపోయేంత క్లాత్ అనేది తీసుకున్నాను. చూడండి, లైనింగ్ క్లాత్ 13 ఇంచుల పొడవుతో తీసుకున్నాను. అలాగనే వచ్చేసి 12 ఇంచులు అట్లా అనేది అయితే కనుక తీసుకున్నాను. 2 మడతలతో అయితే కనుక 10 ఇంచులు తీసుకున్నానండి. అప్పుడు మనకు 10 ఇంచులు అంటే కనుక 20 ఇంచులు వస్తుంది. ఆల్రెడీ నేను నెక్ భాగం అనేది కట్ చేశానండి రౌండ్గా. ఇంకా మనకు అనేది ముందర నెక్ అనేది కట్ వర్క్ డిజైన్తో అయితే కనుక కుడదామనేసి అనుకున్నాను. ఇప్పుడు అనేది బాగా ట్రెండింగ్లో ఉంది కదండి, అందుకోసం అనేది 5 ఇంచుల పొడవుతో తీసుకున్నాను. 2.5 ఇంచుల ఎడల్పుతో అయితే తీసుకున్నాను. సంఖ వచ్చేసి 5 ఇంచులు అండి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు అయితే తీసుకున్నాను. ఒక అట్ట ముక్కను అనేది తీసుకొని గాజుతో అనేది గీసానండి. దాన్ని అనేది సగం అయితే చేసుకున్నాను. సగం చేసుకొని దాన్ని అనేది అయితే కనుక ఇలాగ మనకు కట్ వర్క్ డిజైన్ గీసుకోవడానికి అయితే కనుక ఉపయోగించుకుంటూ ఉన్నాను. చూడండి, కొంచెం అనేది అటువైపు లోపలికి పెట్టి అనేది గీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా క్యాన్వాస్ అనేది వేసుకున్నామంటే కనుక మనకు బాగుంటుంది. ముందుగానే ఇలా మనం ఐరన్ చేసుకున్నామంటే కనుక కుట్టుకోవడానికి ఇంకా ఈజీగా ఉంటుంది. కొత్తగా కుట్టే వాళ్ళు అయితే కనుక ఇలాగనే మనకు ఎంత వరకు వస్తుందో అనేసి, అంటే ఎన్ని రౌండ్స్ వస్తాయో అన్ని రౌండ్స్ అనేది చూసుకుంటా నిదానంగా అనేది గీసేసుకోవడమే. ఇలా అనేది గీసుకున్న తర్వాత ఇంకా దీన్ని అనేది కటింగ్ అయితే చేసుకోవాలండి. కటింగ్ చేసుకునేప్పుడు అయితే కనుక జాగ్రత్తగా అనేది కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా అనేది కటింగ్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా మనము లైనింగ్ పార్ట్ అనేది అసలైన దాని మీద పెట్టేసి అనేది కటింగ్ అయితే చేసుకోవాలి. ఇంకా నేనైతే ఇంకా 2 అయితే ఇలా అయితే కటింగ్ చేసేసానండి. ఇంకా 2 పెట్టేసి అనేది బ్యాక్ భాగం ఫ్రంట్ భాగం పెట్టేసి హ్యాండ్స్ అనేది ఇంకా నేను హ్యాండ్స్ అయితే ఇంత తీసేసుకున్నాను. ఇక్కడ డిజైన్ వచ్చినది అయితే హ్యాండ్స్కి అయితే వేసానండి. ఇప్పుడైతే నెక్ అనేది తిప్పేసుకుందాము. దానికోసం అయితే 2 ఒక దాని మీద ఒకటి అనేది పెట్టేసుకోవాలి. అసలైన క్లాత్ లైనింగ్ క్లాత్ ఇలా సమానంగా వచ్చేటట్టు అయితే పెట్టేసుకోవాలి. కింద అనేది డిజైన్ రావాలన్నట్టుగా హ్యాండ్స్ కట్ చేయంగా డిజైన్ వచ్చినది కింది వరకు వచ్చేటట్టుగా అనేది పెట్టేశాను. అందుకోసమే మనకు క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ అటు ఇటు జరగకుండా నేను ఇలా పిన్నులు అయితే పెడుతున్నానండి. ఇలా పెట్టామంటే కరెక్ట్గా అనేది వస్తుంది. ఒకవేళ ఎత్తులు తగ్గులు అలా ఏమి రాకుండా మనకనేది నీట్గా అనేది వస్తుంది. అందుకోసం అనేసి అయితే కనుక నేను ఇలా అయితే కనుక పెట్టేశాను. ఇంక ఇప్పుడు అనేది మనము చిన్నగా అనేది కుట్టుకోవాలి. పాదం అనేది కొంచెం పైకి ఎత్తుకుతూ అనేది అయితే కనుక కుట్టాలి. మనకు మూలలు అనేది కరెక్ట్గా తిరగాలంటే కనుక మనం ఇలాగ అనేది పాదం అనేది పైకి ఎత్తి మళ్ళీ కిందికి దింపుతూ అనేది అయితే కనుక కుట్టాలి. సూది అయితే కనుక పాదం పైకి లేపినప్పుడు ఒక్కటే అనేది సూది అనేది లోపలికి అనేది దింపి ఉండాలి. అప్పుడే మనకు కరెక్ట్గా మూలలు అనేది తిరుగుతాయండి. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. ఎందుకు అంటే ఇది మూలలు అనేది మనకు కరెక్ట్గా తిరగడానికి మనకు ఇలాగనే అనేది చేయాల్సింది ఉంటుంది. ఇంక ఇలాగనే అనేది నెక్ మొత్తం అనేది జాగ్రత్తగా అనేది చూసుకుంటూ మనము కుట్టుకోవాల్సింది అయితే ఉంటుంది. ఇంక ఇలా అనేది మొత్తం నెక్ మొత్తం కుట్టిన తర్వాత కట్ చేసుకునేటప్పుడు కూడా అనేది కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఎందుకు అంటే కనుక మనకు కొంచెం లోపలికి అలా తెగినా కూడా అనేది మనకు డిజైన్ మొత్తం పాడైపోతుంది. ఒకవేళ పాడైనా కూడా ఇంకొక వైపు కూడా మనం అలాగే కట్ చేయాల్సింది ఉంటుంది. ఇంకా లేకుంటే కనుక మొత్తం అనేది పాడైపోతుంది. అందుకోసం అనేది చూసుకుంటూ అనేది నిదానంగా అనేది కట్ చేసుకోవాలండి. ఇంకా చూడండి, నేనైతే ఇలా అయితే కట్ చేశాను. ఇలా అనేది
నేను ఇప్పుడు చూపించినట్టు ఇలాగైనా కట్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దాట్లు అయితే పెట్టేసుకోవాలి. ప్రతి మూల దగ్గర అనేది ఇలాగ చిన్న చిన్న డాట్స్ అనేది పెట్టుకోవాలి. ఇట్లా డాట్స్ పెట్టుకున్నప్పుడు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలండి, లేకుంటే కనుక మనకు లోపలికి అనేది తెగిపోతుంది. అప్పుడు క్లాత్ డిజైన్ పోతుంది, క్లాత్ వేస్ట్ అయిపోతుంది, నెక్ పెద్దగా వస్తుంది. ఇంకా మనం మొత్తము ఇలాగ దాట్లు పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఇలా ఏలుతో అన్నామంటే ఇంకా బయటికి అనేది వచ్చేస్తుంది. మనకు డిజైన్ మొత్తం అనేది కట్ వర్క్ డిజైన్ కాబట్టి అనేది ఇలా అయితే వస్తుంది. నేను కట్ వర్క్ డిజైన్ ఎందుకు పెట్టేసానంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదండి, బ్లౌజులకు అనేది ఎక్కువగా వేస్తున్నారు. ఇంకా బ్లౌజులకే కాదు ఇలాగ చిన్నపిల్లల డ్రెస్సులకు కూడా వేసామంటే ఇంకా చాలా బాగుంటుంది అనేసి అనిపించేసింది. ఇంకా అందుకోసం అనేసి మా పాపకే ఫస్ట్ అయితే ఇంకా కుడుతున్నాను. ఇంకా చూడండి ఇదైతే ఇంకా డిజైన్ అయితే ఇంకా బాగా వచ్చేసింది. ఇంకా పై కుట్టు అయితే ఇంకా దీనికి వేసేయాలండి. ఇంకా క్లాత్ అనేది బాగా కరెక్ట్గా అనేది అన్ని ముళ్ళు జరిపేసుకొని పై కుట్టు అనేది వేసుకోవాలి. ఇంకా పై కుట్టు కూడా వేసేసిన తర్వాత మళ్ళీ అనేది ఇంకా లూజ్ కుట్టు పెట్టేసుకొని మొత్తము అనేది లైనింగ్ క్లాత్ ఎట్లుందో అంతమైన అయితే ఇంకా కుట్టుకోవాలి. ఇది జాకెట్ పీస్ అయ్యి కాబట్టి కొంచెం పైకి అనేది కనిపిస్తుందండి, పతలాగా ఉంది. అందుకే పైనుంచి నేను వేస్తున్నాను. ఇలా పైనుంచి వేసినామంటే మనకి ఎక్కడే కానీ కుచ్చు రాకుండా ఉంటుంది. కుచ్చు రాకుండా మనకైతే నీట్గా అనేది వస్తుంది. ఇంకా నేను దీన్ని అనేది చూసుకుంటూ కుట్టేస్తున్నాను. కింది పక్కన అనేది కనిపించదు కదా, లైనింగ్ క్లాత్ ఎంతవరకు ఉంది అనేసి ఇలాగ చూసుకుంటూ అనేది కుట్టు అనేది వేస్తున్నాను. ఇంకా చూడండి మొత్తం అనేది ఇలాగనే అనేది పెద్ద కుట్టు పెట్టేసి కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా అనేది కుట్టు వేసేసుకున్న తర్వాత మనం ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఇటువైపు తిప్పేసి లైనింగ్ క్లాత్ ఎంతవరకు ఉందో అంతవరకు అనేది చూసుకుంటూ అనేది లైనింగ్ క్లాత్ వరకు అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా అనేది కటింగ్ చేసుకున్నామంటే ఇంకా మనకు ఇంకా నీట్గా అనేది ఉంటుంది. ఇంకా చూడండి ఉన్నగాడికి అనేది ఎట్ల తగులు వచ్చేసినది కూడా అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. మనకు ఇలాగా తర్వాత కటింగ్ చేసుకున్నామంటే నీట్గా వస్తుంది. మన క్లాత్ అనేది కూడా కరెక్ట్గా వస్తుందండి. ముందుగానే మనము లైనింగ్ క్లాత్ అసలైన క్లాత్ కరెక్ట్ సైజులో కట్ చేసుకున్నామంటే తక్కువగా వచ్చిందంటే మనం ఇంకేం చేయడానికి అయితే ఉండదు. అందుకే లైనింగ్ క్లాత్ మాత్రమే కరెక్ట్గా అనేది కట్ చేసుకోవాలి. ఇంకా చూడండి మొత్తం కట్ చేసుకున్న తర్వాత దీనికైతే ఇంకా షోల్డర్కి ఎదురుగా అనేది టక్స్లు అనేది వేసేసుకోవాలి. ఇంకా డ్రెస్కి అయినా కానీ ఏదానికైనా కానీ టక్స్లు గ్యారెంటీగా వేసుకోవాలి. ఇంకా 2 టక్స్లు అనేది ఇలా అనేది వేసేస్తూ ఉన్నాను. ఇంకొక వైపు వేసిన తర్వాత ఇంకొక వైపు కూడా కరెక్ట్గా పొడవు అనేది 2 ఒకటే సైజు వచ్చేటట్టు అనేది చూసుకొని అనేది వేసేసుకోవాలి. ఇంకా 2 పక్కల అనేది వేసేసానండి. ఇంకా 2 పక్కల వేసేసిన తర్వాత బ్యాక్ నెక్ కూడా అనేది నేనైతే కుట్టేశాను. ఈ 2 అనేది షోల్డర్లు అనేది మనము జాయింట్ అయితే వేసేసుకున్నాము. ఇలా అనేది చూసి అనేది షోల్డర్లు అనేది జాయింట్ వేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనము కట్ వర్క్ కాబట్టి షోల్డర్ అనేది ఒకటి ఎనికి ముందుకు వచ్చినట్టు అనిపిస్తుందండి. అది చూసుకొని అనేది కొంచెం జాయింట్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ పై కుట్టు అనేది బ్యాక్ భాగానికి తిప్పుకొని అనేది కుట్టు వేసుకోవాలండి షోల్డర్ దగ్గర. అప్పుడే మనకు నీట్గా ఉంటుంది. లేకుంటే హ్యాండ్స్ కుట్టిన తర్వాత బయటికి అనేది అది క్లాత్ కనిపిస్తూ ఉంటుంది. ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది హ్యాండ్స్ అనేది జాయింట్ చేసేసుకున్నాము. హ్యాండ్స్కి అనేది కూడా అండి దీనికైతే ఇంకా హ్యాండ్స్ కూడా అనేది కట్ వర్క్ టైప్లోనే వచ్చేసాయి. ఇట్లాగ డిజైన్ అయితే వచ్చేసింది. హ్యాండ్స్ అయితే ఇంకా మా పాపకు 9 ఇంచులు అయితే ఇంకా తీసుకున్నానండి. పొడవు అయితే ఇంకా 9 ఇంచులు తీసుకున్నాను. ఇంకా లైనింగ్ క్లాత్ తీసేసుకొని ఇదైతే ఇంకా కట్ వర్క్ టైప్లో వచ్చింది అన్నాను కదా, ఇంకా దీన్ని తిప్పేయడానికి కూడా లేదు. ఇంకా అందుకోసం అనేసి ఎదురెదురుగా పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా అనేది ఎదురెదురుగా పెట్టి అనేది కుట్టాలండి. ఇలా ఎదురెదురుగా పెట్టామంటే మనకు నీట్గా అనేది వస్తుంది. ఇంకా స్ట్రైట్గానే కుట్టు వేసేసుకోవాలండి. ఇంకా మనము డిజైన్ ప్రకారం బట్టి కాకుండా స్ట్రైట్గా అనేది ఎదురెదురుగా పెట్టేసి అనేది కుట్టు వేసేసుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడ నేను వేసినట్టు అనేది స్ట్రైట్గా అనేది ఇంకా కుట్టు అనేది వేసుకోవాలి. కుట్టు వేసేసుకున్న తర్వాత ఇంకా చూడండి ఇలా అనేది తిప్పుకొని ఇంకా ఇప్పుడు అనేది పై కుట్టు అనేది లైనింగ్కి వెళ్ళే తిప్పుకొని అయితే ఇంకా కుట్టు వేసుకోవాలి. అంటే ఎత్తులు తగ్గులు రాకుండా అనేది కొంచెం లాగుతున్నట్టు క్లాత్ అనేది తీసుకొని అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. అప్పుడే నీట్గా ఉంటుంది. లేకుంటే కనుక లూజ్ వచ్చిందంటే కనుక పిల్లలు వేసుకున్నప్పుడు మనకు అసలైన క్లాత్ కన్నా కానీ లైనింగ్ క్లాత్ ముందుకు అనేది వస్తుంది, గలీజ్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ క్లాత్ ఎంత ఉందో అంతమైన అనేది రౌండ్గా అనేది కుట్టు వేసేసుకోవాలి. అంటే మనకు హ్యాండ్స్ ఎంతవరకు వచ్చింది అనేది అంతవరకు అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి.
ఇక్కడ చూడండి ఇలా అనేది కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా వచ్చింటుంది చూడండి ఆ క్లాత్ మొత్తాన్ని అనేది ఇలాగనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. మనకి ఎంతవరకు హ్యాండ్స్ కావాలో అంతనే ఉంచేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇంకొకటి కూడా ఇలాగనే అనేది కుట్టుకోవాలి. ఇక రెండు అనేది కుట్టుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి అనేది ఎదురెదురుగా అనేది ఇలా అయితే వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వేసుకొని ఇక్కడ అనేది డాట్ అనేది పెట్టేసుకోవాలండి. మనకు షోల్డర్లకు జాయింట్ వేసుకునే దగ్గర అనేది డాట్ పెట్టేసుకొని కొంచెం సంక క్రాస్ అనేది తీసేసుకోవాలి. క్రాస్ తీసేసుకున్న తర్వాత అక్కడ కూడా అనేది ఒక డాట్ పెట్టేసుకోవాలి. అప్పుడే మనం కన్ఫ్యూజ్ కాకుండా అనేది ఉంటాము. ఆ డాట్ పెట్టేసుకొని ఇంకా ఇప్పుడు చూడండి మనము ఇలాగనేది షోల్డర్కి అనేది జాయింట్ అనేది వేసేసుకోవాలి. హ్యాండ్స్కి ఆల్రెడీ డిజైన్ ఉంది కాబట్టి నేను వేరే హ్యాండ్స్ అనేది ఏం పెట్టట్లేదండి. నార్మల్గా అనేది ప్లెయిన్గా అనేది పెట్టేస్తూ ఉన్నాను. హ్యాండ్స్కు ఎక్కువ డిజైన్ అనేది వచ్చేసింది కాబట్టి ఇక దీన్ని అనేది మనం షోల్డర్లకు కరెక్ట్గా వచ్చేటట్టు అనేది హ్యాండ్స్ను కుట్టుకోవాలండి. ఏమన్నా తేడా వచ్చినా కూడా మనకైతే కనుక హ్యాండ్స్ అనేది పాడైపోతుంది. అది కాక వేసుకున్నా కూడా ఒక సైడ్కు తిరిగిపోయినట్టు అనిపిస్తుంది పిల్లలకు వేసినా కూడా. అందుకే కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకోవాలి. మనం డాట్ అనేది పెట్టినది కరెక్ట్గా షోల్డర్ మీద కూర్చుంటట్టు అయితే కనుక కుట్టుకోవాలి. ఇంకా రెండు అయితే కనుక అలాగనే అయితే కనుక కుట్టేసుకోవాలి. ఇంకా రెండు అనేది కుట్టిన తర్వాత ఇప్పుడు అనేది డ్రెస్ మొత్తానికి కుచ్చు అనేది పెట్టేసేయాలండి. ఇంకా ఇదైతే కనుక నేను చెప్పాను కదండి నా ఓనీ క్లాత్ అనేసి ఇంకా సరిపడంత అనేది ఓనీ క్లాత్కు సరిపడంత నేను లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి మామూలుగా అయితే కనుక 2 మీటర్లన్నర అయితే ఉందండి. దీన్ని అనేది మీరు ఇంకా పిల్లలకు పొడవు అయితే కనుక వాళ్ళ పిల్లల పొడవును పట్టించి తీసుకోవాలి. మీరు హాఫ్ అయినా కుట్టుకోవచ్చు లేదా ఫుల్ అయినా కానీ కుట్టుకోవచ్చు. నేనైతే కనుక ఇది హాఫే కుట్టేశానండి. మోకాళ్ళ వరకు వచ్చేటట్టే కుట్టేశాను. ముందుగా లైనింగ్ క్లాత్ అసలైన క్లాత్ అనేది పెద్ద కుట్టు పెట్టేసుకొని జాయింట్ అయితే కనుక వేసేసుకోవాలి. జాయింట్ అనేది వేసేసుకున్న తర్వాత చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాడీ పార్టు ఇది అనేది పెట్టేసుకోవాలి. రెండు పెట్టి కొంచెం రబ్ చేసేయాలి. రబ్ చేసిన తర్వాత ఇక బాడీ పార్ట్ మీద అనేది కుచ్చు వేసుకుంటూ పోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అనేది మనకు ఇలా వేసామంటే క్లాత్ మనకు ఉన్నంత క్లాత్లోనే మనకు కరెక్ట్గా వచ్చేటట్టుగా అనేది కుచ్చు అనేది వేసేసుకోవచ్చు. చూడండి నేను ఇలా అనేది కుచ్చు అనేది వేసేసాను. ఇలా కుచ్చు వేసిన తర్వాత మనము బాడీ పార్ట్ అనేది జాయింట్ అయితే ఏం వేసుకోలేదు కదండి. అంటే రెండు విడివిడిగానే ఉన్నాయి. ఇప్పుడు ఒకదాని పక్కన ఒకటి ఇలా పెట్టేసి మళ్ళీ అనేది దానికి కొంచెం దూరం అనేది కుట్టు వేసేసుకోవాలండి. నార్మల్గా కుచ్చు పెట్టకుండా అది మనము కుట్టు వేసినప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇంకా తర్వాత కొంచెం దూరం కుట్టు వేసుకున్న తర్వాత ఒక ఇంచున్నర వరకే అండి, ఎక్కువ దూరం లేదు. తర్వాత కుచ్చు పెట్టుకుంటా అనేది కుట్టేయాలి. కుచ్చు పెట్టినాక తర్వాత చూడండి ఇప్పుడైతే కనుక మనకి ఈజీగా వచ్చేసింది. ఒకసారి అలా కుచ్చు పెట్టిన తర్వాత మళ్ళీ తర్వాత కూడా దానిపైన కుట్టు వేసుకున్నామంటే గట్టిగా ఉంటుంది. ఇప్పుడు మనకు వర్క్ కూడా చూడండి ముందర భలేగా వచ్చేసింది కదా ఈ కుచ్చు దగ్గర అనేది. ఇప్పుడు అనేది అయితే కనుక ఇప్పుడు మనకు సరిపడంత అనేది హ్యాండ్స్ చూసుకొని కుట్టు అయితే వేసుకోవాలి. పిల్లల సైజును పట్టించి పిల్లలు ఎంతవరకు ఏంది అనేసి చూసుకొని వాళ్ళ సైజును పట్టించి అనేది మనము డ్రెస్సును ఆల్తి చూసుకుంటూ అనేది కుట్టు అనేది వేసుకోవాలి. హ్యాండ్స్ కానీ సంక దగ్గర కానీ ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి. కరెక్ట్ సైజు ఉంటేనే మనం డ్రెస్ ఎంత బాగా కుట్టినాం అనేది తెలుస్తుంది. ఇక లేకుండా మనం లూజ్గా కుట్టినామంటే వాళ్ళు వేసుకున్నా కూడా అందం అనేది ఎక్కడ అయితే రాదండి. ఇవి కట్టుకోవడానికి థ్రెడ్స్ అయితే పెడుతున్నానండి. మామూలుగా ఇదైతే కనుక నేను ప్రతిసారి చూపిస్తూనే ఉంటాను ఇలా కుట్టుకోవాలనేసి. ఈ వీడియోలో అయితే కనుక చూపించలేదండి. ఇంకా ఆల్రెడీ నేను కుట్టి పెట్టింటిని. ఇంకా దీన్ని అనేది నడుము దగ్గర పెట్టేసి అనేది కుట్టు అనేది వేసేసుకోవడమే. ఇంకా చూడండి ఇలా అనేది కుట్టు అనేది వేసుకోవాలి. చూసుకుంటూ సమానంగా వచ్చేటట్టు అనేది చూసుకుంటూ కుట్టు వేసుకోవాలి. థ్రెడ్ కూడా సమానంగా ఉన్నాయో లేదా అనేది చూసుకోవాలండి. లేకుంటే మనం కుట్టు వేసుకుంటూ పోయామంటే కనుక చొట్టగా అనేది అట్లా వస్తుంది. ఒకవేళకి ఎత్తుగా తక్కువగా వచ్చిందంటే కనుక మళ్ళీ 10 కుట్టాల్సి ఉంటుంది. ఇంకా చూడండి నడుము దగ్గర కుట్టిన తర్వాత మనం అసలైన క్లాత్ ఉంటుంది కదండి దాన్ని మీద అనేది మాత్రమే కుట్టు వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా దానిపైన మాత్రమే కుట్టు వేసుకోవాలి. ఇక లేకుంటే కనుక దీన్ని మడిచి అయినా కుట్టు వేసుకోవాలండి. ఇక్కడైతే పీసులు రావనేసి నేను మడిచి అయితే కనుక ఏం కుట్టు వేయట్లేదు. ఇప్పుడు అనేది లైనింగ్ క్లాత్కి ఒక్కదానికి కుట్టు వేయాలండి. సపరేట్గా కుట్టు వేసామంటే కనుక అది గోల్ అనేది బాగా వస్తుంది పిల్లలకు. ఈ లైనింగ్ క్లాత్ అనేది ఇలా మడుచుకొని అనేది ఇక కుట్టు అనేది వేసేసుకోవాలండి. కొంచెం రబ్ చేసి మొత్తము. ఇంకా చూడండి ఇలాగైతే కనుక కుట్టు అయితే కనుక వేసేసాను. ఇక రెండు దానిలకు అనేది కుట్టు వేసేసాను దీనికి అనేది కూడా. ఇప్పుడు ఇంకొక వైపు అనేది ఉంది కదండి. ఇంకొక వైపు కూడా అనేది మనము
కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఇది అనేది కట్టుకోవడానికి వీలుగా ఉండేట్టుగా థ్రెడ్ పెట్టేసి కరెక్ట్ సైజ్ అనేది హ్యాండ్స్ చూసుకొని అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. రెండు పక్కల వేసానండి. నేను బ్లౌజులకైనా ఇలాంటి డ్రెస్సులకైనా క్లాత్ కొంచెం ఎక్కువనే పెడతాను, కుట్లు ఎక్కువనే వేస్తాను, పిల్లలు లావైనా ఇప్పుకోవడానికి వీలుగా ఉన్నట్టుగా అనేది. ఇక రెండు వైపులా కుట్టిన తర్వాత మనకు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్లాత్ మొత్తాన్ని అనేది కటింగ్ చేసుకోవాలి. మొత్తానికి అయితే కనుక మన డ్రెస్ అయితే కనుక రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా అనేది పిల్లలకి ఇలా కుట్టేసుకోవచ్చండి. మనం కొనేదానికన్నా కుట్టినటివే చాలా అందంగా ఉంటాయి. ఎందుకు అంటే కనుక వాళ్ళ కరెక్ట్ సైజులో కుడతాము, కరెక్ట్గా ఉంటాయి, చాలా రోజులు వస్తాయి కూడా. పిల్లలు ఎలా వాడినా కూడా. ఇక చూడండి నా ఓని ఈ డ్రెస్ ఒకటే కలర్ ఉంది, భలేగా అనిపించేసింది నాకైతే కనుక. ఈ దిగిన మా పాప వేసుకుంది అంటే ఇంకా అందంగా కనిపిస్తుందండి. డ్రెస్ అయితే కనుక బాగా సెట్ అయిపోయింది. ఈ డ్రెస్ అనేది ఎలా ఉంది ఏంది అనేసి కామెంట్ చేయండి. అలాగనే చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అక్క పలానా డౌట్స్ ఉన్నాయి అనేసి అయితే కనుక కామెంట్ చేయండి. కన్ఫామ్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేనైతే కనుక క్లియర్ అయితే చేస్తానండి. హ్యాండ్స్ అందు కూడా చాలా బాగున్నాయి. జాకెట్ క్లాత్లు మీ దగ్గర కూడా ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా కానీ మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.